హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త రకమైన పొడి చేసి చూపిస్తాను. అంటే మామూలుగా ధనియాల పొడి చేసుకుంటాము, అలాగే నువ్వులు మునగాకు పొడి చేసుకుంటాము, ఉత్తి నువ్వుల పొడి చేసుకుంటాము, కరివేపాకు పొడి చేసుకుంటాము, కరివేపాకు నువ్వులు పొడి చేసుకుంటాము, కంది పొడి, ఎన్నో రకాల పొడులు చేసుకుంటాం కదండి. చాలామంది పొడులు ఇష్టపడతారండి. వేడి వేడి అన్నంలో ఫస్ట్ మనం రెస్టారెంట్కి వెళ్ళినా చూసారా, పొడులు పెడతారు, నెయ్యి పెడతారు అక్కడ. అలాగే ఇంట్లో కూడా చాలామంది పొడులు చేసుకుంటారు. కాబట్టి మీకు ఒక కొత్త రకం పొడి చేసి చూపిస్తాను. మీకు ఏమి కాదండి, మామూలుగానే చింత చిగురు తెలుసు కదా, చింత చిగురు మనకి ఎక్కువగా దొరికినప్పుడు దాన్ని కొంచెం డ్రైగా అంటే ఎండలో ఆరబెట్టేసుకోవాలి. చూసారా, ఇదిగో ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన చింత చిగురు పొడిని ఈరోజు నువ్వులేసి పొడి చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా నువ్వుల ఫ్లేవర్తో పంట కింద పడుతుంటే వెల్లుల్లి ఫ్లేవరు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఓకేనా, ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, త్వరలో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కానీ చింత చిగురు మీకు అందుబాటులో ఉన్నప్పుడు కనుక ఇలా కనుక డ్రైగా ఆరబెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే అస్సలు పాడవదు. దీన్ని నువ్వులేసి పచ్చడి చేస్తాను, త్వరలో అది కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ ఫాలో అవ్వండి.